తెలంగాణ మ్యాప్ వేద్దాం. తెలంగాణ మ్యాప్లో భారతీయ జనతా పార్టీ ఏ ఏ స్థానాల్లో ఎంత వరకు ఓట్ బ్యాంకు సీట్లు సాధించిందనేది ఆ మ్యాప్లో మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో భారతీయ జనతా పార్టీ మొత్తం 8 పార్లమెంట్ స్థానాలు, దట్ మీన్స్ దాదాపు 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన పట్టుని ప్రెజెన్స్ని క్లియర్ కట్గా ప్రదర్శిస్తూ ఉంది. సో కాంగ్రెస్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ. సో హాఫ్ ఆఫ్ ది స్టేట్లో భారతీయ జనతా పార్టీ తన ప్రెజెన్స్ని చూపిస్తుంది విత్ 35% ఓట్ బ్యాంక్తో. ఈటెల రాజేంద్ర గారు, ఇప్పుడు ఈ 35% ఓట్ బ్యాంక్ని రాబోయే రోజుల్లో 2028 అసెంబ్లీ ఎన్నికలకు ధీటుగా ఇదే నెంబరు ఇంతకంటే ఎక్కువ నెంబర్ తెచ్చుకోవడానికి, ఓట్ బ్యాంక్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ దగ్గర కార్యాచరణ ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ కావటం మీలాంటి వాళ్ళ వల్ల జరుగుతూ ఉందా? లేదు అనుకుంటే బీఆర్ఎస్ నుంచి ప్రజలు, బీఆర్ఎస్ ఓటర్లు బీజేపీ వైపుకి కంప్లీట్ షిఫ్ట్ అయిపోతున్నారు బికాస్ ఆఫ్ పార్టీ ఓరియంటేషన్తో. ఎలా చూస్తారు మీరు దీన్ని? నేను చాలాసార్లు చెప్పిన రజనీకాంత్ గారు, ఓటు బ్యాంక్ అనేది ఎవరి జాగిరి కాదు. ఎప్పటివరకైతే ప్రజలు నచ్చుతారో, మెచ్చుతారో, ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారో అప్పటి వరకే ఓట్లు వేస్తారు తప్ప లేకపోతే ఓట్లు వేసే ప్రసక్తి లేదు. మీరు నాట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ, ఏ పార్టీకైనా వర్తిస్తుంది. ఈవెన్ మా పార్టీ కూడా వర్తిస్తుంది. మీకు తెలుసు, కొన్ని సందర్భాల్లో అనేక రకాల పారామీటర్స్ ఉంటాయి. ఎందుకు ఓడిపోతాం. ఇవాళ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలం, రాబోయే కాలంలో పెరిగే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఇలా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గారు 4 విషయాల మీద ఫోకస్ పెడుతున్నాడు. ఇవాళ చూసిన కేంద్ర క్యాబినెట్ 3 కోట్ల మంది పేదలకు ఇల్లు కట్టించాలనే సంకల్పంతో ఇవాళ శాంక్షన్ చేసిన తీరు చూస్తూ ఉంటే మోడీ గారి ఆలోచన ఇవాళ పూరెస్ట్ ఆఫ్ పూర్ కోసం ఉన్నట్టుగా కనబడతా ఉంది. రెండవది అతి ముఖ్యమైనది ఉద్యోగ కల్పన కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి ఇవాళ వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి బతకగలిగేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఇవాళ ఉద్యోగాలను కల్పించడం అనేది రెండవ ఎజెండాగా ఉండబోతుంది. మూడవ ఎజెండా ఏంటంటే, రజనీకాంత్ గారు మొన్న మోడీ గారు చెప్పినారు, ఇవాళ 25 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో బిలో పావర్టీ లైన్ ఉన్నవాళ్ళు పైకి వచ్చిండ్రు. ఇవాళ ఆ గ్యాప్ మరింత తగ్గించడమే మా ఎజెండాగా ఉంటుంది. ఇవాళ బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి పాపులేషన్ తగ్గించడమే ఆ ఎజెండా ఉంటుంది. ఇవాళ ఎస్సీలుగా, ఎస్టీలుగా ఈనాటికి కూడా ఫలాలు అందకుండా ఇవాళ అన్నమో రామచంద్ర అని చెప్పి ఎవరైతే ఇంకా బాధలు ఉన్నారో అలాంటి ప్రజానికానికి అండగా ఉండేటువంటి అక్కర ఉందనేది ఇలా మోడీ గారు ఇవాళ చూపిస్తున్న మార్గం. కాబట్టి ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే, భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ చిత్రపటం మీద ఇలా 5వ స్థానంలో ఉంది. రేపు 3వ స్థానంలో తేవడమే మా ఎజెండా అని చెప్పి మోడీ గారు ప్రకటించాడు. కానీ